పల్నాడు జిల్లా నరసరావుపేటలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇన్ఛార్జి ఫైర్ ఆఫీసర్ ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఈ వారోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్లు, అపార్ట్మెంట్లు, ప్రధాన కూడళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించడం ద్వారా అగ్నిప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. మీరు నిన్న రాకుండా ముచ్చట్లండి ఇవి. నమస్కారం అండి. మేము అగ్నిమాపక శాఖ నర్సాపేట కేంద్రం నుంచి. అయితే ఈ జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాలు జరుపుతున్నాము. ఈ వారోత్సవాల్లో భాగంగా 14వ తేదీన రోడ్డు మార్చ్ మరియు కేంద్రం నందు అమరవీరులకు సంతాపం ప్రకటించినాము. ఈరోజు రెండో రోజు బస్టాండు, రైల్వే స్టేషన్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రాము. ఇదే విధంగా 20వ తేదీ వరకు అన్ని ఏరియాల్లో, అంటే స్లమ్ ఏరియా అయితేనేమి, అపార్ట్మెంట్స్ అయితేనేమి, గ్యాస్ గోడౌన్స్, రైల్వే స్టేషన్లు, ఈ గ్యాస్ గోడౌన్స్, పెట్రోల్ బంకులు, అన్ని ప్రదేశాల్లో కూడా పబ్లిక్ అవేర్నెస్ కల్పిస్తూ ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరియు ఒకవేళ అగ్ని ప్రమాదం అయితే ఏ విధంగా వాళ్ళు సేవ్ అవ్వాలి, వాళ్ళ ఆస్తులను ఎట్లా రక్షించుకోవాలి అనేది మేము ఈ వారం రోజులు జరుగుతుంది. అదేవిధంగా మా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీస్ వారు మరియు మా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వారి ఆదేశముల మేరకు ప్రతి నెలలో ప్రతి వారం కూడాను 2 రోజులు 2 ఏరియాల్లో మేము ఇదే విధమైన డెమోలు, అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందువల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు, ప్రజలు ఇవన్నీ గ్రహించి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు రక్షించుకోవటము, ప్లస్ వాళ్ళ యొక్క ఆస్తులు రక్షించుకోవడం, వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడం చేస్తే మంచిదనేసి ఇవన్నీ తెలుసుకొని వాళ్ళు జాగ్రత్త పడాలని కూడా మేము కోరుకుంటున్నాం. నా పేరు శ్రీనివాసరావు అండి, ఎం. శ్రీనివాసరావు, ఇన్ఛార్జి ఫైర్ ఆఫీసర్ని. ప్లస్ మా సిబ్బంది సాంబశివరావు గారి, కోటి కృష్ణమూర్తి గారు, ఇంకా వెంకటేశ్వరరావు, నాగుల నాయక్, అందరం కలిసి వచ్చామండి.